జై బోలో కాళికా మాతకి జై. ఈరోజు అయితే నేను సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట. అక్కడ ఎట్లా జరుగుతుందో రేపు బోనాలు కాబట్టి మెయిన్ ఇట్లా వీక్లీ వేరే వేరే ప్లేసెస్లో ఉంటాయి కదా హైదరాబాద్లో. సో అట్లా రేపు సికింద్రాబాద్ బోనాలు కాబట్టి చూద్దామని వెళ్ళిన. ఇక అక్కడ ఎట్లా జరుగుతుంది ఏంది అని ఇక అక్కడ చూసిన బ్యానర్ కాంపిటీషన్ అయితే బాగా గట్టిగా అవుతుంది. ఇక ఫ్లవర్ డెకరేషన్ అయితే నాకు చాలా మంచిగా ఫ్లవర్స్తో అమ్మవారి కళ్ళు త్రిశూలం అవన్నీ చేసిండ్రు కదా, చాలా నచ్చింది నాకు. కామన్గా బ్లాగ్స్లలో అయితే చూసినా కానీ లైవ్లో ఎప్పుడు చూడలే. చాలా నచ్చింది. ఇక అక్కడ నుంచి ఇక లోపలికి ఇక మా ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ బండి మీద కూర్చొని ఇక లోపలికి పోయి ఎట్లా జరుగుతుందో చూద్దాం అనేసి వెళ్ళినాం అనమాట. ఇక సైడ్లో అయితే మీరు చూడవచ్చు బ్యారియర్స్ అవన్నీ వేసేసిండ్రు. నేను అసలు ఫస్ట్ తోటి నాకైతే ఏమొచ్చిందంటే ఆ బ్యారియర్స్ అక్కడ నుంచి స్టార్టింగ్ టెంపుల్ గడ్ నుంచి మొత్తం కమాన్ దాకా అయితే వేసిండ్రు అనమాట. నేను షాక్ అయిపోయినా అసలు అక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంది. బై క్రౌడ్ ఇంత వస్తుంది మనం మెయింటైన్ చేయాలంటే బయట ఫస్ట్ నుంచి చాలా మంచి ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి. కామన్గా ఏమవుతుంది అంటే తర్వాత చూద్దాం అనేసి చాలా ప్లేసెస్లో కావు. సో ఇక్కడ మాత్రం ఫస్ట్ ప్రిపరేషన్స్ అయితే చాలా మంచిగా అవుతున్నాయి. ఇంకా చాలా దూరం వరకు అయితే కమాన్ దగ్గర ఆల్మోస్ట్ వేసిండ్రు ఆ బ్యారియర్స్ అనేది. ఇంకా బ్యారియర్స్ మీరు చూస్తూనే ఉండొచ్చు, ఇంకా బ్యారియర్స్ అయితే వచ్చినాయి మొత్తం సెట్ చేయడానికి. అవైతే ఇంకా చిన్న ఇవి అయితే చాలా పెద్ద పెద్ద బ్యారియర్స్ వచ్చినాయి, ఇంకా మొత్తం సెట్ చేస్తారు అనుకుంటా. అసలు క్రేజీగా అసలు ఆడ ఒక ఫెస్టివ్ వైబ్ ఇట్లా ఇట్లా రెడీ అవుతుంది. నేను కాలేజ్లలో ఈవెంట్స్లో ఉన్నప్పుడు అయితే చూస్తుండే, కానీ ఇట్లా ఏ టెంపుల్కి ఇట్లా ఏమైనా జరిగేటప్పుడు అయితే ఫస్ట్ ఒక రోజు ముందు పోవడం అన్న అట్లా చూడలే నేను. సో చాలా మంచిగా అయితే అనిపించింది, చాలా మంచి వైబ్ కూడా ఉండే. రేపు ఎట్లా ఉంటుందో అన్న ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే. ఇంకా రేపు మనం రాగలుగుతాం అసలు, నాకు ప్లాన్ ఉంది అసలు రేపు పోయి ఒక షూట్ చేసుకుందాము బ్లాగానే ఉండే. కానీ అక్కడ ఉన్న క్రౌడ్కి మనం పోగలుగుతామా, చాలా క్రౌడ్ ఉంటుందేమో, షూట్ చేయగలుగుతామా అసలు అని అనిపించింది. ఇంకా ఇక వచ్చేసిన తర్వాత ఇక్కడ పార్క్ చేద్దామని అయితే మేము బండి పార్క్ చేయడానికి అయితే వెతికినాం అన్నమాట. ఇక ఆడ చాలా తయారీలు జరుగుతున్నాయి మొత్తం అనేసి మాకు పార్క్ చేయడానికి అయితే ప్లేస్ దొరకలేదు. ఇక ట్రై చేస్తున్నాం. ఇక అప్పట్లో నేను చూద్దాం పక్కల షార్ట్స్ అన్ని వీడియోలో వేసుకుందాం అనేసి తిరుగుతుండే. ఇక అప్పట్లో మా ఫ్రెండ్ అయితే పోయిండు చేయడానికి. ఇంకా అంబులెన్స్ కూడా ఆడ రెడీ ఉంది, ఆడ ఏమైనా అవ్వగానే అదొకటి గుడ్ థింగ్ అనిపించింది. ఎందుకంటే కంపల్సరీ అంబులెన్స్ అయితే ఉండాలి, ఎందుకంటే ఎవరికైనా ఏమైనా అయినప్పుడు ఫాస్ట్గా చేయడానికి వస్తుంది మన వాళ్ళకి తీసుకోవడానికన్నా. ఇంకా యాంటీ వాళ్ళు అయితే మమ్మల్ని కవర్ చేస్తుంటారు, ఏ ఛానల్ ఏంది అని అంటుంటారు, కవర్ చేసిన. సో వాళ్ళని కవర్ చేసిన. ఇక మా ఫ్రెండ్ అయితే ఇంకా ఎత్తుకుతూనే ఉన్నాడు అప్పటికి, ఎడబెట్టాలి పార్క్ ఎడబెట్టాలి అనేసి. ఇక చాలా కష్టంగా అయితే పార్క్ చేయడానికి అయితే పోయింది. ఇక అప్పట్లో నేను ఏమేమి జరుగుతుందని బ్లాగ్ షూట్ చేస్తుండే. ఇక ఇంకొకటి ఏంటంటే జస్ట్ మీరు చూడవచ్చు ఇక్కడ జస్ట్ టెంపుల్కి ఆపోజిట్గానే పిఎస్ ఉంది. అదొకటి గుడ్ థింగ్ అనిపించింది. నేను నార్మల్గా ఎవ్రీ టైం అయితే కొట్లాడ వీడియోలు చూస్తాను కదా, వీళ్ళు హైదరాబాద్ మీరు చూసే రోజు బోనాలు ఫైట్ వీడియోస్ అని పెడతారు చాలామంది బ్లాగర్స్. సో అవన్నీ బల్కంపేట్ వీళ్ళవే ఉంటాయి. ఈ అంకల్ అయితే చాలా క్రేజీ అసలు, నన్ను షూట్ చేయండి, నన్ను ఫేమస్ చేయండి, నేను ఫేమస్ అయితే లేను, అది ఇస్తా కూడా అన్నాడు, తినండి నన్ను ఎట్లయినా వీడియోలో పెట్టండి అని అన్నాడు. వద్దు సార్ వద్దని అన్నా నేను అప్పటికి. ఇక చాలా అయితే నచ్చింది. ఇక మా ఫ్రెండ్ గారు అయితే పార్క్ చేయడానికి అయితే పోయింది. ఇక అప్పట్లో నేను కవర్ చేస్తుండే. చాలా మంచిగా అయితే అనిపించింది. ఆ వైబ్ కూడా మంచిగా ఉంది ఆ టెంపుల్ది. అసలు ఒక జాతర ఫీలింగ్ వస్తుంది, ఒక ప్రాపర్గా చెప్పాలంటే ఒక జాతర ఫీలింగ్ ఉంది ఆడ, జాతర ఫీలింగ్ ఉంది. ఇంకా చాలా పోలీసులు మాత్రం చాలా టైట్ ఉన్నారు అబ్బా. ఇంకో మెయిన్ పాయింట్ ఏమంటుండే అంటే నార్మల్గా మనం కొట్టాడ యూత్ ఫైట్ వీడియోస్ అవన్నీ చూస్తాం కదా, సో అవి గోల్కొండ అవి అక్కడ ఉంటాయి. సో ఇక్కడ అనిపించింది ఆ పోలీస్ బ్యానర్ కూడా చూడండి. అసలు నాకు అనిపించింది ఇదే ఒక గ్రూప్ ఉంది, ఈ గ్రూపే ఆడుకుంటుంది పోలీసు వాళ్ళ గ్రూప్, అన్నిట్లో కూడా వేరే గ్రూప్ ఉంటే ఇక్కడ పోలీసుల గ్రూప్ ఉంది. నార్మల్గా మనం చూసేటన్నీ బల్కంపేట్వి గోల్కొండ ఉంటాయి అనమాట. సో నేను థింక్ చేస్తుండే సికింద్రాబాద్ నేను ఎందుకు రావు అంతగానము, చాలా తక్కువ వస్తాయి. ఆ ఫైట్ వీడియోస్ కూడా అట్లా ఉండే, ఏదో లొల్లి అయినట్టు చిన్న లొల్లి అయినట్టే వీడియోస్ వస్తాయి, కానీ ప్రాపర్ ఫైట్ వీడియోస్ అయితే ఉండయి. సో అనుకుంటుండే ఎందుకు. సో అప్పుడు ఆడికి పోయినాక అనిపించింది అబ్బా ఇక్కడ ముంగట పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు ఏం కొట్టాడు అవుతుంది, అసలు ఛాన్సే లేదు. ఇంకా ఆ డామినెన్స్ అనేది పోలీస్ వాళ్ళది అక్కడ కనిపించింది క్లియర్గా. ఆ పోలీస్ వాళ్ళు ఎట్లా డామినేట్ చేస్తుండ్రు, ఆ హైదరాబాద్ పోలీస్ పవర్ అనేది అక్కడ కనిపించింది నాకు. అసలు జస్ట్ తయారీనే అవుతున్నాయి. అప్పటికాడ నేను దగ్గర ఒక 50 to 100 ఉంటారు, 80 to 100 పోలీసులు అయితే అక్కడిక్కడైతే మొత్తం తిరుగుతూనే ఉన్నారు, ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఏంది అనేసి. ఇంకా చూడొచ్చు మీరు మొత్తం జాతర ఫీలింగ్ అయితే. ఇంకా చిన్న డాల్స్ చిన్న పీకాక్వి చేసిండ్రు కదా, ఆర్ట్ వర్క్ హ్యాండ్తో ఆర్ట్ వర్క్ చేసిన అవైతే నాకు చాలా మంచిగా నచ్చినాయి, డిఫరెంట్గా అనిపించినాయి కొంచెము. ఇంట్లో పెట్టుకోనికైనా ఆర్ట్ వర్క్ అనేది చాలా నచ్చింది నాకు. అసలు మెయిన్ థింగ్ హ్యాండ్తోనే చేసినాయి కదా. సో ఇక ముంగడికి వస్తేనేమో మొత్తం ఇక స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి లైన్. స్టార్టింగ్లో అయితే లైన్స్ లేకుండా అక్కడ నుంచి టెంపుల్ కాడ, ఇక కొంచెం ముంగట రాని ఇక్కడ టెంపుల్కి ఇక్కడ సైడ్ అయితే మొత్తం లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక అనిపించింది ఇప్పుడే ఈరోజే ఎంత క్రౌడ్ ఉంది ఇక్కడ నుంచి అంటే ఇక రేపు మాత్రం పక్కా ఉంటుంది, గోల ఎట్లా ఉంది మొత్తం అనిపించింది. ఇంకొక విషయం నాకు ఇక్కడ ఏం తెలిసిందని అంటే టెంపుల్కి ఎగ్జాక్ట్గా ఇక్కడ రైట్ సైడ్లో ఇంకొక టెంపుల్ ఉంది, అది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంట. ఆయన పూజారి అయితే బయట నిలబడి ఉండే, ఆయన నాకు చెప్పిండు ఇది
400 ఇయర్స్ క్రితం టెంపుల్ అని చెప్పిండ్రు. మీరు అక్కడ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే నాకు చాలా మంచిగా అయితే అనిపించింది. నేను పోయిన ఆడికి వ్లాగ్ షూట్ చేయడానికి నేను ఆల్మోస్ట్ ఎవ్రీ టైం వెతుకుతూ ఉంటాను లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఏడాని ఉందా. నార్మల్గా నరసింహస్వామి నరసింహస్వామి టెంపుల్సే నాకు నార్మల్గా కనెక్ట్ అవుతాయి అనమాట. ఎక్కడైనా పోయినా కూడా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్స్ తొందరగా దొరకవు అనమాట. సో తిరుగుతా ఎప్పుడు అది దొరుకుతుంది ఏడ ఉంటుంది అనేసి వాడికి పోతే ఆయననే చెప్పిండు ఈడ ఉంది టెంపుల్ అనేసి. మీరు ఒకసారి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఇంకా చూడవచ్చు మీరు ముంగట అది నాకు తెలిసి యూనియన్ బ్యాంక్ బ్యానర్ మీద పెట్టింది కదా, సంథింగ్ స్పాన్సర్షిప్ ఏమైనా ఉండొచ్చు అని అనిపించింది వాళ్ళకి. ఎందుకంటే స్పాన్సర్ చేసినప్పుడే వాళ్ళ లోగోస్ అనేవి వాడతారన్నమాట. సో యూనియన్ బ్యాంక్ సంథింగ్ ఏమైనా స్పాన్సర్ చేసింది అనుకుంటా వీళ్ళకి జైన్ మహాకాళి టెంపుల్కి. ఇంకా మీరు చూడవచ్చు మంచి డెకరేషన్ అయితే ఉంది. ఇంకొకటి నాకు ఏమనిపించింది అంటే నైట్కి పోయేడుండే అబ్బా అట్లీస్ట్ డేలో పోయినప్పుడు నార్మల్గా ఫ్లవర్స్ అవే కనిపిస్తున్నాయి అనమాట. సో కంపల్సరీ ఈవినింగ్ కన్నా నైట్కి వెళ్ళేటప్పుడు లైట్స్ ఆన్ అవుతాయి కదా, సో మంచి వ్యూ అయితే వస్తుండే అనిపించింది. ఎందుకు పోలేదు అని అనిపించింది. కొంచెం పోయేడుతుండే నేను నైట్ కానీ అనిపించింది. జర కొంచెం ఒక 7-8కి వచ్చినా కూడా కానీ ఇక అప్పటికి జర మళ్ళీ నైట్కి నాకు వేరే పని ఉందని నేను పోలేదు అనమాట. చాలా మంచి వైబ్ ఉంది. కంపల్సరీ రేపైతే అందరికీ వెళ్ళాలని కోరుకుంటున్నా మహంకాళమ్మ వారి టెంపుల్కి. చాలా మంచి ఉజ్జయిని మహంకాళమ్మ టెంపుల్కి. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. షార్ట్స్కి వ్యూ వస్తున్నాయి కానీ వీడియోస్కి అయితే రావట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి